ఫ్రెండ్స్, మళ్ళీ కొత్త రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు చిక్కుడుకాయ కూర చేస్తున్నాను. సో చిక్కుడుకాయ కూరకు కావాల్సిన పదార్థాలు: చిక్కుడుకాయలు 1/2 కిలో, ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, ఒక బంగాళదుంప, పసుపు, కారం, ఉప్పు. ఇంతేనండి. ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ మీద కడాయి పెట్టుకొని నూనె వేసుకొని రెడీగా పెట్టుకున్నాను. 2 స్పూన్ల నూనె వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఆనియన్ వేస్తున్నాను. కొంచెం వేగనివ్వాలి. ఇందులో ఇప్పుడు మనం పసుపు, ఉప్పు వేయాలి. ఆనియన్స్ మెత్తగా కావడానికి ఉప్పు వేస్తున్నాను. తొందరగా వేగిపోతాయి ఉప్పు వేస్తే, అందుకని. ఉల్లిపాయలు వేగిపోయాయండి. ఇప్పుడు టొమాటోలు వేస్తున్నాను. టమాటాలు వేసి 2 నిమిషాలు మెత్తగా అయిపోయింది ఆల్రెడీ. టమాటాలు వేసిన తర్వాత బంగాళదుంప వేస్తున్నాను. ఒక 2 నిమిషాలు ఇందులో వదిలేసేయాలి. ఇప్పుడు చిక్కుడుకాయ వేసేసుకోవాలి. చిక్కుడుకాయ వేసేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఒకసారి మూత తీసి
కలుపుకోవాలి. రెగ్యులర్గా చేసుకునే చిక్కుడుకాయ కూర కన్నా ఇలా కొంచెం పొటాటో వేసి చేసుకుంటే బాగుంటుంది. సో ఇంకొక 5 మినిట్స్ మూత పెడుతున్నాను. మళ్ళీ ఒకసారి తీసి కలుపుకుంటున్నాను. అయిపోయింది, చిక్కుడుకాయ ఉడికిపోయింది. చిక్కుడుకాయ ఉడికింది, బంగాళదుంప కూడా ఉడికిపోయింది. ఇదిగో చూడండి, బంగాళదుంప కూడా ఉడికిపోయింది. సో అన్నీ ఉడికిపోయాయి. ఇంకా నెక్స్ట్ ఇక కారం వేసుకోవడం. అంటే ఇందులో నేను కొంచెం వెల్లుల్లి కారమును కొంచెం మామూలు కారం రెండు మిక్స్ చేశాను. సో టేస్ట్ చాలా బాగుంటుంది. సో మీరు కూడా కావాలంటే అట్లా మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే ఉల్లిపాయ వేసినప్పుడే వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు. కానీ ఇలా వెల్లుల్లి కారం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది వెల్లుల్లిపాయ వేసే కన్నా. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.